బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసరాల సరఫరాలో అంతరాయం కలగకుండా చూడండి. అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచన. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్పై పడకుండా ముందస్తు వ్యూహాలు అమలు చేయండి. టీమిండియా స్ఫూర్తితో కదులుదాం. అంతర్జాతీయ సంక్షోభాన్ని కరోనా తరహాలో ఎదుర్కొందాం. యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు. తీర ప్రాంతాలు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయండి. గల్ఫ్లో ఉన్న ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేయండి. రాష్ట్రాల్లో ఇంధనాలు బ్లెండింగ్ వేగవంతం చేయాలని సలహా. అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశం. మొత్తానికి ఏదో ప్రమాదం ముంచుకరాబోతున్నది. 10 రోజుల పాటు యుద్ధ విరామం తీసుకున్నారంటేనే ఇట్లా మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసిందంటేనే ఒక ముప్పు అయితే రాబోతున్నది అనేది అర్థమవుతుంది. సరే, ఇక రాబోయే యుద్ధాన్ని నువ్వు నేను ఎవరం ఆపలేము. ఆ 2 దేశాలు ఇరాను, ఇజ్రాయేలు, అమెరికా వాళ్ళ యుద్ధంతో ప్రపంచానికి ఆపద రాబోతున్నది. కాకపోతే 3-4 నెలల పాటు మనకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఇబ్బంది లేదు. ఇవన్నీ నిలువలై ఉన్నాయి. ఇంకోటి అదృష్టం ఏంటంటే ఈ 10 రోజులు విరామం ఇచ్చిండు. ఈ 10 రోజుల్లో మనకు ఇరాన్ నుండి, హర్మోజ్ జలసంధి నుండి 4 నౌకలు ఆల్రెడీ భారతదేశానికి చమురును ఆ గ్యాస్ను పట్టుకొని వచ్చేసినాయి. ఇంకో 4-5 నౌకలు కూడా హర్మోజ్ జలసంధి ద్వారా భారత్కు రావాల్సిన గ్యాసు, భారత్కు రావాల్సిన చమురును తీసుకొని వస్తున్నాయి. అంటే ఈ 10 రోజుల్లో మనకు సరిపడా ఆయిల్ కావచ్చు, సరిపడా గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా హర్మోజ్ జలసంధి ద్వారా ఇక్కడికి సరఫరా అవుతున్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియదు. ప్రధాని మోడీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ యుద్ధం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా 4-5 నెలల పాటు మనకు చమురుకు కానీ, మనకు గ్యాస్కు కానీ ఇబ్బంది లేదని మన నేతలు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఇక్కడ ప్రజల భయాందోళనలతోటి కృత్రిమ కొరత ఏర్పడతాను. మొత్తానికైతే ఇంత సీరియస్గా ఎప్పుడు లేని విధంగా ప్రధానమంత్రి గారు వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రులకు సలహాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకొని ఇదంతా ఏర్పాటు చేసిందంటే ఏం జరుగుతుందో మరి. మన ట్రంప్ గారు చెప్పిన దాని ప్రకారం మార్చి 6వ తారీఖు రాత్రి 8 గంటల వరకు యుద్ధ విరామం. ఇక మార్చి 6వ తారీఖు రాత్రి 8 గంటల తర్వాత మరి ఎలాంటి యుద్ధం మొదలు కాబోతుందో చూడాలి. కరోనా సమయంలో ఆక్సిజన్ ఎలాగో ఇప్పుడు ఇంధనం అలా. కోవిడ్ అప్పుడు లాక్డౌన్ భయం, ఇప్పుడు ధరల పెరుగుదల భయం. అప్పుడు మాస్క్, ఇప్పుడు భౌతిక దూరం. అప్పుడు మాస్క్ భౌతిక దూరం, ఇప్పుడు అప్రమత్తత, ఐకమత్యం. 2 సందర్భాల్లోనూ టీమ్ ఇండియా స్ఫూర్తే మన ఆయుధం. ఏం చెప్తివి మోడీ గారు. లాక్డౌన్లో ఏముండే లాక్డౌన్ భయంతో మాస్క్ పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించాలి. కానీ ఇప్పుడు ఏందట, ఐకమత్యంగా ఉండాలట. ధరల పెరుగుదల భయం ఉన్నది. 100% యుద్ధం కనుక తీవ్రతరం అయిందనుకో, తిండికి ఎడతాం, పెట్రోల్ లేదు, ఇక కాలినడకనే పోయి రావాలి. కానీ తినడానికైనా దొరకాలి కదా. కిలో బియ్యము 40 రూపాయలకు దొరికే కిలో బియ్యం 400 రూపాయలకు కూడా దొరకవచ్చు. ఇంక అప్పుడు ఉన్నోడు ఎట్నో కింద మీద పడి కొనుక్కుంటాడు. మరి లేని పరిస్థితి. ఆర్థిక మాంద్యం అంటే ఇదే, ధరల పెరుగుదల అంటే ఇదే. ఆ మధ్య శ్రీలంకలో ఆర్థిక మాంద్యం అంటే ఏం జరిగింది, కిలో టమాటా 1000 రూపాయలు. ఏం చేసినప్పుడు శ్రీలంక ప్రధాని ఇంటి మీద పడి వాడిని తరిమెత్తే వాడు పారిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో భారతదేశం పరిస్థితి ఎంత భయానకమైన స్థితిలో పడ్డదో చూడండి. తెలియని వాళ్ళేమో నిత్యం విద్వేషాలు ఇక్కడకక్కడ. ఇది పెద్ద దినదిన గండంగలాగానే తయారైందిగా మనకు. పైన పటారం లోన లోటారం అన్నట్టు ఎవరికి యుద్ధం వచ్చినా మనం భయపడే కాడికి వచ్చింది. ఈ పాకిస్తాన్ తోటి అంత యుద్ధం జరిగినా మనకేం భయం కాలే కానీ, సింధూర్ ఆపరేషన్ తోటి మనకు ఏం భయం కాలే కానీ, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో లేని భయం మొదలైంది కదా. మళ్ళీ లాక్డౌన్ ఎత్తామని
ఓ ప్రచారం మొదలుపెట్టిండు. లాక్డౌన్ ఎందుకంటే విచ్చలవిడిగా వాహనాలు నడపకుండా విచ్చలవిడిగా తిరగకుండా ఉంటే ఆ పెట్రోలు ఆదా అవుతుందని, పెట్రోల్ ఆదా అవుతుంది, ఇంకా కొంతకాలం మనము నడపవచ్చు అనే ఆలోచనతోటి. కానీ లాక్డౌన్ అయితే లేదు. లాక్డౌన్ ఉంటే మోడీ గారు చెప్పేటోళ్ళు కదా, లేదు. మొత్తానికైతే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి కొంత ఐక్యమత్యం ఒకళ్ళ దగ్గర ఉన్నది ఒకళ్ళకి పంచుకోవాలి. అక్కడికి తీసుకొచ్చిండు మొత్తానికి. ఇక టీమిండియా లాగా చేయాలట, టీమిండియా లాగా అందరం కలిసి ఉండాలట.